వెల్కమ్ టు వైజాగ్ టెక్ హబ్. ఈరోజు మన ఈ వీడియోలో ఫ్రీక్వెన్సీ గురించి అలాగే పీరియాడిక్ టైం గురించి తెలుసుకుందామండి. అసలు వేవ్ ఫామ్ అంటే ఏంటి, వేవ్ ఫామ్లు ఎలా ఉంటాయి అనేది మనం సింపుల్గా డ్రా చేస్తుంటాం. ఇది ఒక వేవ్ ఫామ్ అనుకుందామండి. ఇది మనకి ఇలాగా వెళ్తుంది అనుకోండి. దీన్ని బైపోలార్ అంటారు. అంటే పాజిటివ్కి నెగిటివ్ కూడా ఉంటుంది అనమాట. ఒకవేళ ఒక సైడే వెళ్తుంది అనుకోండి, ఇది పాజిటివ్ వోల్టేజ్, ఇది నెగిటివ్ వోల్టేజ్. ఫర్ సపోజ్ ఓన్లీ పాజిటివ్ వైపు వెళ్తుంది అనుకోండి, ఇలాగన దీన్ని యూనిపోలార్ అంటారు. యూనిపోలార్ అంటే ఓన్లీ ఒకవైపే ఉంటుంది అనమాట. సో వేవ్ ఫామ్ అనేది ఏంటంటే వోల్టేజ్ ఆర్ కరెంట్, ఒక దాంట్లో ఒక సర్క్యూట్లో వోల్టేజ్ కానీ కరెంట్ కానీ మనం వేరియేషన్ చూపించేదాన్ని వేవ్ ఫామ్ అంటారు. రకరకాల వేవ్ ఫామ్స్ ఉంటాయి, స్కేరు లేదంటే సైన్సోయిడల్. ఇప్పుడు మనం చూస్తున్నది సైన్ వేవ్ అనమాట. తర్వాత ఏమో ర్యాంప్ రకాలు, అలాగే రకరకాల పల్స్ టైపు, రకరకాల వేవ్ ఫామ్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ వేవ్ ఫామ్లో మనం ఇది వోల్టేజ్, పాజిటివ్ వోల్టేజ్ చూపిస్తుంది ఇక్కడ. ఇది పాజిటివ్ సైడు, ఇది నెగిటివ్ సైడు. ఈ టోటల్ మనకి ఇలా నడుస్తుంది కదా, ఇది టైం అనమాట. ఈ ఒక టైం ఎంత వస్తుంది అనేది చూపిస్తాం. మన ఇండియాలో అందరికీ తెలుసు F ఈజ్ ఈక్వల్ టు 50 Hz. 50 Hz అంటే ఇక్కడ మనకి ఒక సైన్ వేవ్, ఇది ఒక సర్కిల్ అయినట్టు. ఇలాంటివి 50 అయితే 2, 3, 4, 5 సెకండ్కి ఇలాంటి 50 అవ్వాలన్నమాట. ఇలాంటి 50 Hz అయితే మన ఇండియాకి సంబంధించి ఫ్రీక్వెన్సీ కింద లెక్క అనమాట. కొన్ని దిక్కల 30 ఉంటుంది, 30 Hz ఉంటుంది. కొన్ని దగ్గర 25 Hz ఉంటుంది. రకరకాల కొన్ని కంట్రీస్ ఒక్కొక్క రకాలు వాడుతుంటాయి అన్నమాట. దీనికి సంబంధించి మనకి F ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే F ఈజ్ ఈక్వల్ 1/T అవుతుంది. సో దీని ప్రకారంగా T ఈజ్ ఈక్వల్ టు 1/F అవుతుంది. అంటే 1 Hz ఈజ్ ఈక్వల్ టు టైం ప్రకారం 1 సెకండ్స్ అనుకోండి. అప్పుడు 50 Hz ఎంత అవుతుంది అని అడుగుతాడు. 50 Hzకి ఎంత అవుతుంది, 20 మిల్లీ సెకండ్ అవుతుంది. సో ఈ విధంగా ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చేస్తుంది. సో వాడు ఏదైనా అడగవచ్చు. సింపుల్ ఒక లెక్కలో 30 Hz అయితే పీరియాడిక్ టైం ఎంత, T ఈజ్ ఈక్వల్ టు ఎంత. లేదంటే మనకి వాడు సింపుల్గా 33.33 మిల్లీ సెకండ్స్ ఉంది, Hz ఎంత అని అడుగుతాడు. అప్పుడు మనం ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసేయడమే. సో ఇంపార్టెంట్ ఏంటంటే ఈ ఫార్ములా గుర్తుంచుకోవాలన్నమాట. మీకు అర్థమైంది అనుకుంటాను. సైన్ వేవ్ మనకి ఇండియా ప్రకారం 50 Hz కాబట్టి సెకండ్కి ఇవి 50 సైకిల్స్ అంటే 1, ఇలాంటివి 50 అవ్వాలన్నమాట. సో దీనికి సంబంధించి ఫార్ములా అయితే ఫ్రీక్వెన్సీ అయితే ఒకవేళ టైం ఇచ్చాడు అనుకోండి, పీరియాడిక్ టైం ఇచ్చాడు అనుకోండి, అప్పుడు F ఈజ్ ఈక్వల్ 1/T రాయాలి. ఒకవేళ ఫ్రీక్వెన్సీ ఇచ్చాడు అనుకోండి, టైం కనుక్కోవాలనుకుంటే T ఈజ్ ఈక్వల్ 1/F. దీన్ని బట్టి మనం కనుక్కోవచ్చు.